ఇచ్చాను. ఆ అంశాన్ని మనం వింటూ ఉన్నప్పుడు జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను మనం వినేవారంగా ఉండాలి. మాటలను వింటూ ఉన్నప్పుడు జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను మనం గ్రహించే వారంగా ఉండాలి. ఎంతసేపు వింటున్నామో కాదు ప్రాముఖ్యం, ఎంత విన్నామో ప్రాముఖ్యం. విన్న మాట మనకు ఉపయోగపడిందా లేదా ప్రాముఖ్యం. మా బావుగారు కీర్తిశేషులైనటువంటి మా పెద్ద బావుగారు పనుమండ వారిది, వారు ఎప్పుడు కూడా చెబుతూ ఉండేవారు మూడు మాటలు. ఏంటి ఆ మూడు మాటలు అని అంటే, ఒక ఆయన మీటింగ్కి వెళ్ళాడంట. మీటింగ్ వెళ్ళిన తర్వాత ప్రారంభంలోనే నిద్రపోతే ఆఖరిలో మెలకు వచ్చింది. ఆఖరిలో లేచేసరికి వందన సమర్పణ జరుగుతుందంట. ఏం జరుగుతుంది? వందన సమర్పణలు ఎలాగన్నాడంట, మీరందరూ వచ్చారయ్యా వందనాలని చెప్తున్నాడంట. రెండో మాట అన్నాడంట, చాలాసేపు కూర్చున్నారు వందనాలు అన్నాడంట. మూడో మాట అన్నాడంట, మరి చాలాసేపు కూర్చున్నారు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళిరండి అన్నాడంట. ఈ మూడు మాటలు అతన్ని చాలా బాధించేస్తున్నాయంట. అయ్యో, మీటింగ్లో మాటలు వినాలని వచ్చాను, కానీ నేను వచ్చేసరికి మీటింగు ప్రారంభం కాలేదు కాబట్టి చిన్న కునుకుపాటు ఎంత పనిచేసింది అని చెప్పి బాధపడుతూ ఆ మూడు మాటల్ని నోట్లో అనుకుంటూ వెళ్ళిపోయాడంట. ఏ మాటలు? 1, వచ్చారు వందనాలు. 2, కూర్చున్నారు వందనాలు. 3, జాగ్రత్తగా వెళ్ళిరండి. 3 మాటలు మనసులో అనుకుంటూ నోరారా పైకి అనుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి మంచం మీద కూర్చుని మరలా అనుకుంటున్నాడంట, వచ్చారు వందనాలు, కూర్చున్నారు వందనాలు, జాగ్రత్తగా వెళ్ళిరండి అంటా ఉన్నాడట. ఇంతలో ఏం జరిగింది అని అంటే, ఇంట్లో ఎవరు లేరని చెప్పి ఆ ఇంట్లో దోచుకోవడానికి దొంగలు వచ్చారంట. ఆ ఇల్లు దోచుకోవడానికి దొంగలు వస్తే ఈయన మీటింగ్ చూసుకుని ఈ మాటలు భుజాన్ని వేసుకుని వెళ్ళిన ఆయన ఈ మాటలు నోరారా పలుకుతూ ఉంటే ఇంటి యజమానుడు వస్తున్నాడని చెప్పి గబగబా వాళ్ళు మూలన నక్కి చాటు నక్కారంట. చాటు నక్కితే ఈయన అంటున్నాడంట, వచ్చారు వందనాలు అంటున్నాడంట. వీళ్ళు అనుకుంటున్నారంట, మనం చూసేసాడు ఈయన అనుకుంటున్నారంట. రెండో మాట అన్నాడంట, కూర్చున్నారు వందనాలు అన్న. అబ్బో, మనం కూర్చున్న సంగతి కూడా ఈయన చూశాడు అని. జాగ్రత్తగా వెళ్ళిరండి. ఇంకా అంతా చూసినోడు చెప్తున్నాడు, వెళ్ళిపోమని చెప్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళిపోదాం, మనల్ని ఏం చేయట్లే అని చెప్పి వెంటనే వాళ్ళు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారంట. విన్నా ఈ 3 మాటలే, కానీ ఆ రోజు దొంగల బారి నుండి ఇంటిని రక్షించుకున్నాడు. కాబట్టి ఎంతసేపు వింటున్నాము కాదు, జాగ్రత్తగా విన్నది కొంచెమైనా అది మనకి ఉపయోగం అవ్వాలి. దేవునికి స్తోత్రం. రండి, ఈరోజు దేవుని యొక్క గ్రంథములో నుండి కొన్ని మాటలు బిడ్డలారా నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. సామెతల గ్రంథములో నుండి 23వ అధ్యాయము, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 21వ వచనాన్ని ధ్యానం చేద్దాం. త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగును. చదవబడిన లేఖనాన్ని ప్రభు మన కొరకు దీవించునుగాక. చదవబడిన వాక్యముతో మనతో మాట్లాడునుగాక. పరిశుద్ధుడానికి వందనాలు. ఏదైతే వాక్యాన్ని చదివామో వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వినండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నా అంశం ఏంటంటే అధిక నిద్రలో ఉన్నటువంటి అపాయము. ఏంటో చెప్పండి? అధిక నిద్రలో ఉన్నటువంటి అపాయము. అలాగని చెప్పి నేను సైన్స్కి నేను మాట్లాడలేదే. సైన్స్ అనుకుంటారేమో, ఆరోగ్య సూత్రాలు అనుకుంటారేమో, ఆరోగ్య సూత్రాలు నేను మాట్లాడలేదు. దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి వాక్యాన్ని మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను. జాగ్రత్తగా అందరూ కూడా వినాలి అని చెప్పి నేను ప్రేమతో మనం చేసుకుంటూ ఉన్నాను. ఇందులో 3 మాటలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు. 3 మాటల్లో నేను చివరి మాట మాత్రమే జ్ఞాపకం చేస్తాను. మొదటి 2 మాటలు నేను జ్ఞాపకం చేయట్లేదు. అవే మాటలు అని అంటే, ప్రారంభంలో ఇలా వ్రాయబడి ఉంది, త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులగుదురు. ఈ 2 మాటలు నేను స్కిప్ చేస్తూ ఉన్నాను. దేవుని చిత్తం అయితే మరి ఎప్పుడైనా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను త్రాగుబోతులను గురించి మాట్లాడనుకోవట్లేదు, తిండిబోతులను గురించి మాట్లాడాలి అనుకోవట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు కూడా వ్రాసాడు అని అంటే, ప్రియులారా, ఒకసారి మనం ఆలోచన చెయ్యాలి. ఒకసారి ఈ మాటల మీద మన దృష్టి పెట్టాలి.
దేవుని గ్రంథంలో ఒక మాట వ్రాయబడ్డది అని అంటే దాని వెనుక చాలా సారాంశము దాగి ఉంటుంది. కాబట్టి నేను ఆ 2 మాటల్లో ఎప్పుడైనా మరోసారి జ్ఞాపకం చేస్తాను. 3వ మాట నేను జ్ఞాపకం చేయటానికి నేను ఇష్టపడుతున్నాను. 3వ మాట చదవండి. నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగును. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యానికి రండి. అందరూ కూడా వాక్యాన్ని చూడండి, అందరూ వాక్యాన్ని చదవండి, అందరూ కూడా వాక్యం మీద మనసు పెట్టాలి అని చెప్పి నేను ప్రేమతో మనవి చేస్తూ మరోసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆరోగ్య సూత్రాలు కాదు ఇవి, జాగ్రత్తగా వినండి. ఆరోగ్య చిట్కాలు కావివి. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా మనకి పొంచి ఉన్నటువంటి శత్రువును గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన పక్షాన పొంచి ఉన్నటువంటి శత్రువు, మన పక్షాన పొంచి ఉన్నటువంటి శత్రువు మేలు కాదు, కీడు. ఏ కీడు అని గనక ఆలోచన చేస్తే నిద్రమత్తు అనేది ఎంత కీడో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానైనటువంటి సొలొమోను ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిర్గమకాండములో ఐగుప్తు స్త్రీలను గురించి, ఎబ్రీ స్త్రీలను గురించి వ్రాయబడి ఉంది. ఐగుప్తి మంత్రసానులు ఎలాగంటారు, వారు చెప్తారా, చురుకైన వారు. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట. ఏంటి చెప్పండి? వారు చురుకైనటువంటి వారు, ఉదయమే 8 గంటలకల్లా లేచేవారు. అమ్మా, అంతేనా? వినండి ప్రియా దేవుని బిడ్డలారా, చురుకైనటువంటి వారు. సామెతల గ్రంథములో 31వ అధ్యాయములో వ్రాయబడి ఉంది, చురుకైనటువంటి ఎల్లాలు ఎప్పుడు లేస్తుందంట? చీకటితోనే, పెందల కడనే. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట. పరిశుద్ధాత్మ దేవుడు గృహ వ్యవస్థ గురించి కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇల్లుని గూర్చినటువంటి ఆసక్తి కలిగి, పిల్లలను గూర్చినటువంటి ఆసక్తి కలిగి, కుటుంబమును గూర్చినటువంటి బాధ్యత కలిగినటువంటి ఇల్లాలు పెందల కడలేస్తుందట. అమ్మ బాబు పోరు పళ్ళకి చదువుకునే పిల్లలు తలుపేసి ఫోన్ చూసుకుంటారు. బాధ్యత కలిగిన పిల్లలు, నేను ఒక ఐఏఎస్ అవ్వాలి, నేను ఒక ఐపీఎస్ అవ్వాలి, నేను ఒక డాక్టర్ అవ్వాలి, నేను ఒక సైంటిస్ట్ అవ్వాలి, నేను ఒక మరి ఏదో అవ్వాలి అని చెప్పి పిల్లల అంతరంగంలో ఆశ కలిగిన వారు, మమ్మీ చూస్తున్నా మమ్మీ చూడకపోయినా వారు అహోరాత్రులు కష్టపడుతూనే ఉంటారు. దేవునికి స్తోత్ర. మమ్మీ పట్టుకెళ్ళి, ఒరే కొంచెము ఇది కొంచెం 2 చుక్కలు నోట్లు వేసుకుని మరలా చదవరా అన్నా సరే ప్రియులారా, అది అక్కడ చల్లారిపోవాలి, కానీ ఆ పిల్ల దృష్టి ఆ పుస్తకం మీద నుంచి పక్కకి వెళ్ళదు. ఎందుకని? ఆ పిల్లకి దాని మీద మనసు ఉంది కాబట్టి. అదే అమ్మ బాబు కోసం చదువుకునే పిల్లలు కొంతమంది ఉంటూ ఉంటారు. ప్రియులారా, అమ్మ బాబు దగ్గర డబ్బులు ఎక్కువైపోయాయని ప్రియులారా వీళ్ళు ఆ ఫీజు రూపంలో కట్టించడానికి వెళ్ళే పిల్లలు, వీళ్ళు అమ్మా బాబును పాడు చేసే పిల్లలు. వీళ్ళు బాగుపడరు, వాళ్ళని బాగుపడినవరు. అమ్మ, వీళ్ళు బాగుపడరు, వాళ్ళని బాగుపడనివ్వరు. కాబట్టి దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుని యొక్క లేఖనం ఏమని సెలవిస్తున్నాయి అంటే, ప్రియులారా, నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణమగును. అయితే నేను ఈ వారం నిద్రను గురించి జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. నిద్రను గురించి జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. మనకు తెలీదు మన ప్రధాన శత్రువు ప్రియులారా, అది మన ప్రధాన శత్రువు. అది నీకు ఫస్ట్ ర్యాంక్ రాకుండా ఆపు చేసేదా నిద్రమత్తే, నీ మొదటి గుండగా వెళ్ళకుండా ఆపు చేసేదా నిద్రమత్తే, ఎక్కడైనా ఏదైనా మొదటి స్థానంలో ఉండకుండా చేసేది ఆ నిద్రమత్తే. ఆ నిద్రమత్తును బట్టి ఏమవుతుంది అని అంటే, ఆ మొదటి స్థానంలో నువ్వు ఉండలేకపోతూ ఉన్నావు. కారణం, నువ్వు లేచి నువ్వు రెడీ అయ్యి నువ్వు వెళ్ళే లోపల నీకంటే ముందు ఇంకొకరు వెళ్ళిపోతూ ఉన్నారు, నీకంటే ముందు ఇంకొకరు వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. నీవు యాక్చువల్లీ నిజానికి నువ్వు పొందుకోవాలి ఆ స్థానం, కానీ ఇంకొకరు పొందుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? నీ దగ్గర టాలెంట్ ఉంది,
కానీ నువ్వు సమయాన్ని పాటించలేకపోతున్నావు. ఎందుకు పాటించలేకపోతున్నావంటే నిద్రమత్తు నిన్ను విడిచిపెడతలేదు. నిద్ర నిన్ను బంధించి పెడతా ఉంది. కాబట్టి ఈ నిద్ర నిన్ను బంధిస్తున్న కారణాన్ని బట్టి దానికి బందీ అయిపోతూ ఉన్నావు. కాబట్టి ఇది కేవలము క్రైస్తవ సమాజానికి మాత్రమే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ మానవాళికి జ్ఞానైనటువంటి సొలొమోను ఇస్తున్నటువంటి ఒక హెచ్చరికతో కూడినటువంటి మాట. సమయపాలన గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సమయపాలన ఎంత ప్రాముఖ్యమో ప్రియులారా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక ఆయన, నేను ఒక పుస్తకంలో చదివాను సమయపాలన గురించి జపాన్ని ఇండియాని పోలుస్తూ ఒక పుస్తకం కామెంట్ రాశారు. మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు అది బస్సు కావచ్చు, రైలు కావచ్చు, ఆఖరికి విమానం కూడా కావచ్చు, నిమిషాలు కాదు గంటలు ఆలస్యం అవుతూ ఉంటాయి. బస్సు ఆలస్యం అవుతూ ఉంటుంది. మొన్న లక్షవారం రాత్రికి మేము ప్రయాణం చేయాలి. మాకు 10 గంటలకు బస్సు ఇచ్చాడు, టైమింగ్ ఇచ్చాడు. 10:15కి టైమింగ్ ఇచ్చాడు. 9:30కి మేము స్టేషన్లో కూర్చున్నాము. 9:30 స్టేషన్లో రాజోలు స్టేషన్లో కూర్చున్నాము. 9:30, 10:30, 11:30 ఫోన్ చేస్తే ఎత్తడు. 12:30, 1:30కి ప్రియులారా సర్దుకుని మరలా ఇంటికి వెళ్ళిపోయాము. అంటే ప్రియులారా మన టైమింగ్ ఇది. రైల్ టైమింగ్స్ కూడా అంతే. విమానాలు కూడా గంటలు లేట్ అవుతూ ఉంటాయి. అదే జపాన్లో ప్రియులారా నేను చదివాను, 30 సెకండ్లు లేట్ అయినందుకు ప్యాసింజర్ కేసు వేసాడు. ఎన్ని సెకండ్లు? 30 సెకండ్లు లేట్ అయినందుకు కేసు వేస్తే 8 లక్షలు పరిహారం ఇచ్చారు. అంటే సమయపాలన అనేది చాలా ప్రాముఖ్యం. సమయపాలన నీ భవిష్యత్తును బేస్ చేసుకుంటూ ఉంది. ఒక మాట చదువుదామా? 21వ అధ్యాయం సామెతల గ్రంథములోనే 21:17 వచనములో ఇలా వ్రాయబడి ఉంది, సుఖభోగములయందు వాంఛగలవానికి లేమి కలుగును చాలు. ఇందాక మన టైటిల్ ఏంటంటే అధిక నిద్రలో ఉన్నటువంటి అపాయము. అధిక నిద్ర దేనికి కూడా నిన్ను ముందుంచదు. ఓ కాలేజీకి సమయానికి నిన్ను ముందుంచదు. బస్సు వచ్చి నీ గుమ్మం దగ్గర ఆగితే బస్సులో ఉన్నవాళ్ళు స్టూడెంట్స్ అందరూ అంటారు అది ఎప్పుడు అంతే, అది ఎప్పుడు ముందు వచ్చింది, దాని ఇంటికాడ ఎప్పుడూ 10 నిమిషాలు బస్సు ఆగాలి చెప్పుకుంటున్నారు. ఎవరో బస్సులో ఉన్నవాళ్ళు ఎందుకని చెప్పుకుంటున్నారు? అంత గమ్మున రెడీ అయిపోయాం మరి మనం అక్కడ. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సుఖభోగములు. అమ్మ 4 గంటలు లేచి నీకు వంట చేసి, నీ బూట్లు తుడిసి, నీ బట్టలు ఉతికి అన్నీ రెడీ చేసి బస్సు వస్తుంది అనగా నీకు ఎంత టైం కావాలో అంత టయానికి ముందు అమ్మ లెగ్గొడుతూ ఉంటే ఇంకొంచెం ఏం చేస్తారంట? 24:30లో చూడండి, 24:30 సోమరివాని చేను నేను దాటి రాగా 33కి వచ్చేయమ్మా. ఇక కొంచెము నిద్ర, ఇంక కొంచెం కునుకుపాటు. అమ్మ లెగ్గొడుతుంది, రే బస్సు వచ్చేస్తుంది వెళ్ళిపోతుంది. ప్రియులారా పిల్లడు అంటాడు, పిల్ల అంటుంది, మమ్మీ కొంచెం ఏమవుతుంది అనంటే బస్సు వస్తుంది వెళ్ళిపోతుంది. ఆ వెనకాల మీ డాడీకి ప్రయాస, మీ మమ్మీకి ప్రయాస. ఆ ఇంటి పక్కకి వెళ్ళి ఈ ఇంటి పక్కకి వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడాలి, కాళ్ళు పట్టుకోవాలి. రే బాబు మా పిల్లని కొంచెం డ్రాప్ చేయవా, బస్సు వెళ్ళిపోయింది. ప్రియులారా ఆడికి దయ్యుంటే వస్తాడు, లేకపోతే లేడు. అంటే నిద్ర ఎంత ప్రమాదకరమో, ఎంత అపాయకరమో. 19వ అధ్యాయం 15వ వచనం చూడండి. 19:15 సోమరితనము గాఢ నిద్రలో పడివేయును, సోమరివాడు పస్తుపడియుండును. టాలెంట్ లేనోడు కాదు, పని చేతకానోడు కాదు. ఎవడో
సోమరుడు. సోమరుడు. వినండి నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానైనటువంటి సొలొమోను ఈ నిద్రను గురించి ఇంతగా ఎందుకు రీసెర్చ్ చేశాడో నాకు అర్థం కాలేదు. నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, జ్ఞానైనటువంటి సొలొమోను నిద్ర గురించి ఇంతెందుకు ఒక్కానిస్తూ ఉన్నాడు. జ్ఞానైనటువంటి సొలొమోను నిద్రను గురించి ఎందుకు సంఘాన్ని ఇంత ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు, లేక లోకాన్ని ఇంత, లేక ప్రపంచాన్ని ఇంత పురిగొల్పుతూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే దీని వెనక ఏదో పరమార్థం ఉంది అమ్మా. దీని వెనక ఏదో పరమార్థం లేకపోతే ఇంతగా రాజు దీని మీద మనసు పెట్టేవాడు కాదు. దీని వెనక ఏదో ఆశీర్వాదమో కీడో లేకపోతే దీని గురించి ఇంతగా ఆలోచన చేసేవాడు కాదు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞానైనటువంటి సొలొమోను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దీని మీద ఇంత మనసు పెట్టడం చూస్తే ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనకు ఒక మాట ఖచ్చితంగా జ్ఞాపకం రావాలి. యోవేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో 5వ వచనంలో అంటాడు, యోవేలు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో మత్తులారా అనే మాట మనకు కనబడుతూ ఉంది. అంటే సంఘం లేకపోతే లోకం ఎలాగుందంట? మత్తులో ఉంది. ఏ మత్తులో ఉంది? ఏ మత్తులో ఉంది? ప్రియులారా, కొందరు తాగితేనే మత్తు అనుకుంటారు. పీక దాకా తిన్నా కూడా మత్తే. వింటున్నారా? తాగితేనే మత్తు కాదు. మనం వాళ్ళనే చులకనగా చూస్తాం. వాళ్ళకంటే మత్తు ప్రియులారా పీక దాకా తిన్నది అండి. పీక దాకా తిన్నది దానికంటే మత్తు. కాబట్టి యోవేలు అంటాడు, మత్తులారా మేలుకొని కన్నీరు విడవండి. అయితే ఇక్కడ జ్ఞానైనటువంటి సొలొమోను ఒక సాధారణమైనటువంటి నీతివాక్యం కాదు ఇది. అంటున్నారా? ఇది నీతివాక్యం కాదు అమ్మా, నీతివాక్యం కాదు. మరి ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అని గనక ఆలోచన చేస్తే, ప్రియులారా, మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు సమాజంలో ప్రబలుతున్నటువంటి ఒక తీవ్రమైన నైతిక మరియు ఆత్మీయ సంక్షోభానికి ప్రియులారా అద్దము పడుచున్నటువంటి ఒక సజీవమైనటువంటి హెచ్చరిక. వింటున్నారా? ఒక సజీవమైన హెచ్చరిక ఇశ్రాయేలీల పక్షాన జ్ఞానైనటువంటి సొలొమోను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు ఇంతగా జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే, ప్రాచీన మన పితరులైనటువంటి యోధా ఇశ్రాయేలు వారి సమాజము అప్పట్లో ఎలా ఉండేది అని అంటే, పొలాలు, వ్యవసాయాలు ఋతువుల మీద ఆధారపడి సాగు చేయబడేది. దేని మీదమ్మా? ఋతువుల మీద ఆధారపడి సాగు అంటే విత్తనాలు వేయటం కానీ, కోతలు కోయటం కానీ ఋతువుల మీద ఆధారపడేది. ఋతువుల మీద ఆధారపడడం అంటే చెప్తా ఉన్నాను, తెలంగాణ ప్రాంతం ఉందే, మనకులాగా ఎప్పుడు మడితే అప్పుడు ఊడిపోవడానికి, ఎప్పుడు మడితే అప్పుడు విత్తనాలు వేయడానికి కాలువలు ఉండవు వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారు? తెలంగాణ కూడా ఇంచుమించులో అంతే, కొత్తగూడెం ఇంచుమించులో ప్రియులారు ఏం చేస్తారు? వర్షాలు కురిసే సమయానికి వారి పొలాలను మెట్ట నాగళ్లతో దున్నించుకుని పొలాలు రెడీ చేసి పెట్టుకుంటారు. ఎప్పుడైతే వర్షం పడుతుందో వెంటనే విత్తనాలు చల్లిదామని. ఇది ఋతువుల మీద ఆధారపడి చేసే వ్యవసాయము. దేవునికి స్తోత్రం కలగను గాక. అలాంటి పరిస్థితుల్లో ఋతువుల మీద ఆధారపడవలసినటువంటి దినాలలో, ఆ ఋతువులలో వర్షాలు కురిసే సమయానికి పొలాన్ని కనుక సాగు చేసుకోకపోతే పొలం ఎక్కడ పండుతుంది? పొలం పండకపోతే నీ ఇంట్లో ఏముంటుంది? దరిద్రత ఉంటుంది. వింటున్నారా? పొలం పండకపోతే ఏముంటుందమ్మా బులిమేరి? ఏముంటుంది? దరిద్రత ఉంటుంది. కాబట్టి కృపగలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పని చేయకుండా బద్ధకానికి లోనయ్యే వారిని గూర్చి ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ అంటాడు. అలాంటి వారిని ఏమి కబలిస్తుంది అని అంటే, ఒకటి ప్రియులారా, అపాయము అన్నాడు. అపాయము. ఈ అపాయములో చాలా రకాలు ఉన్నాయి. ఈ అపాయములో పేదరికం వస్తుంది. ఈ అపాయములో ప్రియులారా సిగ్గు వస్తుంది. ఎందుకంటే పక్కోడి పొలం బాగా పండుతుంది, పక్కోడి పొలం చక్కగా ఫలిస్తూ ఉంది. నువ్వేమో ఇప్పుడు నాగలు పట్టుకుని వచ్చి వర్షం కురిసేసిన తర్వాత దున్నుదామని చూస్తుంటే రెండోసారి వర్షం పడినప్పుడు ఇంకా నీకు పంట ఎక్కడ వస్తుంది? రాదు.
కాబట్టి ఇశ్రాయేలీలు ప్రియులారా ఋతువులను కాల సమయాలను ఎలా భావించేవారంటే చాలా ప్రెస్టేజ్గా భావిస్తూ ఉండేవారు. ఋతువులను సమయాలను గమనించకుండా అధిక నిద్రలో అంటే కాలక్షేపం చేస్తున్నటువంటి వారిని కొంచెం ప్రియులారా చిన్నబుచ్చినట్లుగా మాట్లాడుతూ ఉండేవారంట, చూస్తూ ఉండేవారట. అటువంటి వారు ప్రియులారా ఏదో పరువు పోయింది అన్నట్టుగా బ్రతుకుతూ ఉండేవారట. అలాంటి వారి సమయంలో అలాంటి వారిని గురించి జ్ఞానైనటువంటి సొలొమోను ప్రియులారా ఒక సంఘటన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అధిక నిద్రలో ఉన్నటువంటి అపాయం. వాక్యంలోనికి రాకముందు నేను మాట జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. క్రీస్తు పూర్వము 539వ సంవత్సరంలో జరిగినటువంటి ఒక సంఘటన. క్రీస్తు పూర్వము 539లో జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే బబులోను సామ్రాజ్యం. ఏ సామ్రాజ్యం అమ్మ? బబులోను సామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యం చాలా అందమైన సామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యం ఉన్నతమైనటువంటి ప్రియులారా సామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యం ప్రియులారా చుట్టూ కూడా కట్టుకున్నటువంటి గోడలు, రక్షణ గోడలు ఎలాంటివనంటే ఒక రథాలు వెళ్ళిపోవచ్చు అంటండి. ఆ గోడ మీద రథాలు వెళ్ళిపోవచ్చు అంట. అంత వెడల్పుతో కూడినటువంటి గోడలు కట్టుకున్నారు. ఎవరు? బబులోను సామ్రాజ్యం. ఎప్పుడైతే అలా కట్టుకున్నారో ప్రియులారా చాలా నెమ్మదిగా ఉంటూ ఉన్నారు. చాలా అందమైన సామ్రాజ్యాన్ని నిర్మాణం చేసుకున్నారు. దాని మీద ఎవరు దాడి చేయలేకపోతూ ఉన్నారు. దాన్ని ఎవరు జయించలేకపోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా ఒక రాత్రికి రాత్రి ఉన్నట్టు తెల్లారేసరికి పతనమైపోయింది. రాత్రికి రాత్రి తెల్లారేసరికి పతనమైపోయింది. కారణం ఏంటి అని అంటే బబులోను సామ్రాజ్యంలో ఉన్నటువంటి రాజు కానీ సైనికులు కానీ ఒకరోజు గాఢమైనటువంటి నిద్రలో జారుకున్నారు. కారణం ఏంటంటే విందు చేసుకున్నారు. విందు చేసుకుని రాజుతో పాటు ఉన్న సైనికులు కూడా గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు. తర్వాత వీరిని అడిగారు, ఎందుకయ్యా మీరు అంత గాఢ నిద్రలోకి వెళ్ళారు? ఎందుకు అంతగా తాగారు? రాజ్యాన్ని కూర్చిన భయం మీకు లేదా? రాజ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీకు లేదా అని అడిగితే ఆ సైనికులు చెప్పిన మాట ఏంటో తెలుసా? అయ్యా, మాకున్నటువంటి చిన్న అహంకారం ఏంటి అని అంటే మేము మా రాజ్యానికి ఉన్నటువంటి కోట గోడలను చూసుకుని మురిసిపోయాము. మేము ఏటమ్మా? కోట గోడలను చూసుకుని మురిసిపోయాము. అంటే అంత వెడల్పైనటువంటి అంత బలమైనటువంటి గోడలు, మమ్మల్ని ఎవడు కొట్టలేడు అని మేము అనుకున్నాము. అటువంటి సమయంలో మా బలహీనతను గుర్తించినటువంటి పర్షియా రాజు కోరెషు రాజు ప్రియులారా, కోరెషు రాజు అయిన కోరెషు ఆ సంగతిని గుర్తించాడు. రాజు సైనికులు ద్రాక్షారసం తాగి మత్తులై ఉన్నారని ఎరిగి ఆ రాత్రి ప్రియులారా బబులోను సామ్రాజ్యం మీద పడ్డాడు. తెల్లారేసరికి బబులోను సామ్రాజ్యాన్ని దోచుకుని వెళ్ళిపోయాడు. తెల్లారేసరికి లబోదిబో అన్నారు. ఏమైంది అని అంటే ప్రియా దేవుని బిడ్డలారా, రాత్రి మేము తాగి పడుకున్నాము. మేము నిద్రమత్తులో ఉండగానే కోరెషు వచ్చాడు, మాదంతా లూటి చేసి పట్టుకుపోయాడు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత వైభవంగా వెలుగొందినటువంటి బబులోను సామ్రాజ్యం కేవలం ఒక్క రాత్రి తుడిచిపెట్టుకుపోవడానికి కారణం ఏంటి అని అంటే చెప్పండి? కారణం నిద్రమత్తు అనేది జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞానైనటువంటి సొలొమోను ఈ నిద్రను గురించి ఎంతగా విచారణ చేస్తూ ఉన్నాడు అని అంటే దీని వెనుక ఉన్నటువంటి ఒక పరమార్థాన్ని నేను కూడా జ్ఞాపకం చేయాలనుకుంటూ ఉన్నాను. సంఘాన్ని హెచ్చరించాలి అనుకుంటూ ఉన్నాను. ఏంటి ఆ నిద్ర అంటే, పాత నిబంధన గ్రంథములో ఈ భౌతిక మరియు నైతికమైనటువంటి హెచ్చరిక, పాత నిబంధన గ్రంథములో భౌతికంగా హెచ్చరించే ఈ హెచ్చరిక భౌతిక నాశనాన్ని తీసుకొస్తుందేమో, కానీ కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ప్రియులారా ఈ భౌతికమైనటువంటి నిద్ర ఆత్మీయమైన నాశనం తీసుకుని వస్తుంది. వింటున్నారా? ఏ నాశనం అమ్మా? ఆత్మీయమైనటువంటి నాశనం తీసుకుని వస్తూ ఉంది. కాబట్టి కృప కలిగిన దేవుడు
జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నిద్రమత్తు నిద్రమత్తు చింపిరి గుడ్డలకు కారణమగును. వింటున్నారా? చదువుకునే పిల్లలారా, ఇల్లాలుగా ఉన్నటువంటి స్త్రీలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. నిద్ర కావాలని కాదంటలేదు. నేటి దినాల్లో పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. గుండెపోటు రావడానికి కారణం ఏంటి? షుగర్ రావడానికి కారణం ఏంటి? బీపీలు రావడానికి కారణం ఏంటి? అసలు దేహంలో రోగాలు ప్రవేశించడానికి కారణం ఏంటి అని అంటే ప్రియులారా, WHO అండి, WHO వారు ప్రకటిస్తూ ఉన్నారు. ఏమనంటా ఉన్నారు అని అంటే, మనిషికి కనీసం వయసును బట్టి జ్ఞాపకం చేస్తున్నారు, కనీసం 45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారికి కనీసం 8 గంటలు తక్కువ కాకుండా నిద్రపోవాలంట. ఎంతమ్మా? 8 గంటలు తక్కువ కాకుండా నిద్రపోవాలి. నిద్రపోవాలని ఆశ ఉంది కానీ పోనీ ఎక్కడ నిద్రపోనిస్తుంది అమ్మా? నిద్రపోవాలని ఆశ ఉంది, టీవీ ఎక్కడ నిద్రపోనిస్తుంది? నిద్రపోవాలని ఆశ ఉంది, ఏవో సమస్యలు. ప్రియులారా, ఈ నిద్రలేమంట ప్రియులారా, క్యాన్సర్తో సహా రోగాలకి కారణం నిద్రలేమి అంట. నిద్ర కావాలి మనిషికి. అలాగని చెప్పి నిద్రపోవద్దు అంటలేదు, నిద్రపోవాలి. శరీరంలో ప్రవేశించే 3 రోగాలకి మనం తినే ఆహారం కాదు, దేహానికి సరిపడినటువంటి విశ్రాంతి లేక, నెమ్మది లేక రోగాల బారిన పడిపోతూ ఉంది కదమ్మా. కాబట్టి శరీరానికి 8 గంటల నిద్ర కావాలి. అదే పుట్టినోళ్ళకైతే కనీసం 18 గంటల నిద్ర కావాలంటారు. అమ్మా, ఎన్ని గంటలు? 18 గంటల నిద్ర కావాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కనీసం 6 గంటల నిద్ర కావాలి. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 6 గంటల నిద్ర కావాలి. ఎక్కడ పడుతుంది? పడట్లేదు. పడుకుందామన్నా నిద్ర రాదు. రక్తం లేమి, శరీర సంబంధమైన టెన్షన్స్. పిల్లలారా, రాత్రి 12 గంటలకు కష్టపడి పడుకుంటే 4-5 అవదు మెలకు వచ్చేస్తుంది. మరి రోగాలు రాకపోతే ఏమవుతాయి? అక్కడి నుంచి మన దైనందిన జీవితంలో ప్రవేశిస్తామంటే, రాత్రి నాకు నిద్ర పట్టలేదు అని చెప్పి తెల్లారగట్ల మెలకు వచ్చేసిందని చెప్పి తెల్లారగట్ల నిద్రపోవటం మొదలు పెడతాము. 12 అయినా మెలకు రాదు. ఇంకా ఆ రోజు కాలేజ్ అయిపోయింది, ఆ రోజు కూలి పని అయిపోయింది, ఆ రోజు ఉద్యోగం అయిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది, నిద్రమత్తు అనేది శరీరానికి భౌతికంగా ఎంత కీడో ఆధ్యాత్మికంగా కూడా అంతే కీడు. ఆధ్యాత్మికంగా అంతే కీడు. కొన్ని లేఖనాలు ప్రియులారా నేను మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. సామెతల గ్రంథంలో నుండి 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివితే, అమ్మా, అందుచేత దోపిడీగాడు వచ్చినట్టు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాని నుండి సొలొమోను జ్ఞాపకం చేస్తున్నాడు. అందుచేత దారిద్ర్యము నీ దగ్గరికి వచ్చును. దరిద్రం అంటే ఇంక మనం చెప్పవసరం లేదు. దారిద్ర్యం అంటే దరిద్రం, ప్రియులారా, నాశనం, కీడు నీ దగ్గరికి వస్తుంది అని చెప్పి వ్రాయబడి ఉంది. ఈ వాక్యాన్ని ప్రియులారా నేను చాలా నొక్కి చెప్పాలనుకుంటూ ఉన్నాను. జ్ఞానుడు సొలొమోను ఏమంటున్నాడంటే, ఒక అత్యంత భయంకరమైన లేక ఒక వాస్తవమైనటువంటి చిత్రాన్ని జ్ఞానుడు సొలొమోను నిద్ర రూపంలో చూపిస్తూ ఉన్నాడు. ఈ నిద్ర అనే చిత్రాన్ని ఎలా చూపిస్తున్నాడు అని అంటే, నేను ఎలాగంటాను ఈ భయంకరమైన నిద్ర అనే చిత్రాన్ని ప్రియులారా జ్ఞానుడు సొలొమోను సోమరతనంతో పోల్చి, మత్తుతో పోలిస్తే ప్రియులారా నేను జ్ఞాపకం చేస్తున్నాను, అది ఎంత భయంకరమైనటువంటి శత్రువు అని అంటే, ఇదివరకు ప్రియులారా HIV అని చెప్పి ఒక వ్యాధి ఉండేది. HIV అనే ఒక వ్యాధి ఉండేది. ప్రారంభంలో దాన్ని ఏమన్నారు అంటే, ప్రియులారా శారీరకంగా పాపం చేసినటువంటి వారికి మాత్రమే
వచ్చే వ్యాధి అన్నారు. తర్వాత ఆసుపత్రికి వెళ్ళినప్పుడు సూదులు సరిగా స్టెరిలైన్ చేయకపోవటం వల్ల ఆ రక్తం ఎక్కించేటప్పుడు కొంచెం తేడాలు జరగటం వల్ల అనేకులు వాటి బారిన పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, కొంతమంది పండితులు జ్ఞాపకం చేస్తున్నారు, నిద్రమత్తు వలన నీకు వచ్చే నష్టం ఎలాంటిదేనంటే, నిద్రమత్తు వల్ల నీకు వచ్చే చింపురుగుడ్డలు నాశనం అపాయం ఎలాంటిదేనంటే, నీకు తెలియకుండానే ఆసుపత్రిలో ప్రియులారా ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఎలాగుంటుందో అమ్మా, ఎదురైతే ఎలాగుంటుందో అలాంటి దానితో పోలుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క లేఖనం మనం గమనిస్తూ ఉన్నప్పుడు సామెతల గ్రంథం 6:11 మనం చదువుకున్నాము, నిద్రించుట చేత దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. నువ్వు ఎలా అవసరంలేదంట అమ్మా, మీరు ఎలా అవసరంలేదు, మీరు ప్రయాసపడవసరంలేదు. నైసి వింటున్నారా? మన దగ్గరికి పరిగెత్తుకొచ్చేద్దంట. మా ఊర్లో అంటారు, దరిద్రం అంట రోజు తలుపు తడుతుందంట, అదృష్టం అంట ఎప్పుడో ఒకసారి తలుపు తడుతుందంట అని అంటూ ఉంటారు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, అదే నిజమైతే నేను అంటాను, నీ కోసం వేచి ఉన్నటువంటి ఆ కృప ఎప్పుడు నీకు లభిస్తుందో ఆ కృప కొరకు నువ్వు కనిపెట్టుకునేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ కృప కొరకు నువ్వు ఎదురు చూచే దానవుగా ఉండాలి. పరీక్షలు వచ్చినప్పుడు ప్రియులారా పేపర్ రాసేసి రిజల్ట్ కొరకు ఎదురు చూసే దానికంటే నాకు ఎంత వస్తుందని నీకు పరీక్షలన్న టైం టేబుల్ ఇవ్వక ముందు నుంచే, పరీక్ష టైం టేబుల్ ఇచ్చిన తర్వాత కాదు, పరీక్ష టైం టేబుల్ ఇవ్వక ముందు నుంచే నువ్వు కొంచెం కష్టపడడం నేర్చుకొని, ఈ రోజు లెసన్ ఆ రోజు చదువుకోవడం నేర్చుకొని, టైం టేబుల్ ఇచ్చిన తర్వాత మరొక 10 నిమిషాలు నువ్వు పెంచుకొని, టైం టేబుల్ ఇచ్చిన తర్వాత మరొక 10 నిమిషాలు నువ్వు పెంచుకొని, పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ఇంకొంచెం ప్రియులారా నిద్రపోతే బాగుండని ఎలాగనుకుంటూ ఉన్నావో అలాగే ఇంకొంచెం చదువుకుంటే బాగుండు అని అనుకుంటే, మొదటి సీటు నీది కాదా? మొదటి ర్యాంక్ నీది కదా? ఈ ఊరికి ఎంఆర్ఓ నీవు కదా? ఈ ఊరికి ఐఏఎస్ఏ నీవు కదా? ఎందుకు కాదు ప్రియులారా? కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయలేకపోతున్నామంటే, ఏది విడిచిపెట్టాలో దాన్ని విడవలేకపోతూ ఉన్నాము. దేన్ని ప్రియులారా పట్టుకోవాలో దాన్ని పట్టుకోలేకపోతూ ఉన్నాం. నిద్రమత్తు అనేది విడిచిపెట్టాలి, కానీ దాని మీద ఉన్న మమకారం ఇంతంత కాదు, దాని మీద ఉన్నటువంటి ఆప్యాయత ప్రేమ ఇంతంత కాదు. మొబైల్ మీద ఉండే మమకారం, టీవీ మీద ఉన్న మమకారం బిడ్డల మీద ఉండదేమో ప్రియులారా. అప్పుడప్పుడు అమ్మ టీవీ సీరియల్ చూస్తూ ఉంటే పిల్లోడు వచ్చేది అడిగితే ప్రియులారా దాన్ని డిస్టర్బ్ అయ్యిందని చెప్పి పిల్లల్ని కూడా కొట్టేసే తల్లులు ఉన్నారు. ఆ సమయంలో పిల్లల్ని ముట్టికాయలు పొడి చేసే తల్లులు ఉన్నారు. కారణం డిస్టర్బ్ చేశాడు అని. గమనించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, కొంచెము సేపు ప్రియులారా కునుకు తీయటం వల్ల, కొంచెం సేపు నిద్రపోవటం వల్ల ఏం జరుగుతుంది అని గనక ఆలోచన చేస్తే ప్రియులారా నేను ఇలాగంటాను, యుద్ధం జరుగుతూ ఉంది, ప్రపంచ దేశాలు యుద్ధం జరుగుతూ ఉన్నాయి. యుద్ధం చేసే సైనికుడికి చేతిలో చాలా రకాలైనటువంటి ఆయుధాలు ఉంటాయి కదమ్మా, చాలా రకాలైనటువంటి ఆయుధాలు ఉంటాయి. ఇప్పుడు ప్రియులారా 2 దేశాల సైనికులు ఎదురు బదురు పడ్డారు అని అనుకుందాం. ఒకడు ప్రియులారా ఇరానోడు, రెండోవాడు అమెరికా వాడు అని మనం కాసేపు అనుకుందాం. ఒకడు ఇరానోడు, రెండోవాడు అమెరికా వాడు. ఇప్పుడు ఇరాన్ సైనికుని చేతిలో ఆయుధాలు ఉన్నాయి, ఇరాన్ సైనికుడి చేతిలో ఆయుధాలు ఉన్నాయి. అమెరికా సైనికుడి చేతిలో ఆయుధాలు లేవు. అమెరికా గొప్ప దేశమే, అమెరికా ఉన్నతమైన దేశమే, అమెరికా పేరు కలిగిన దేశమే, కానీ సైనికుడి చేతిలో ఏమి లేవు, ఆయుధాలు లేవు. ఇప్పుడు ఎవడు గొప్పోడు ఇక్కడ అమ్మా? ఆయుధాలు ఉన్నవాడే గొప్పోడు. దేవునికి స్తోత్రం కలిగింది. ఆయుధాలు ఉన్నవాడే గొప్పోడు. కాబట్టి ఈ నిద్ర అనేది ఎలాంటిదినంటే, ఈ మత్తు అనేది ఎలాంటిదినంటే, ఈ బద్ధకము అనేది ఎలాంటిదినంటే ఆయుధాలు లేని మనిషిని ఎలా చేసేస్తుందో,
అమ్మా, ఆయుధాలు లేని మనిషిని ఎంత సిగ్గుపరిచేటట్టుగా, చిన్నపోయేటట్టుగా, ఏమీ లేనటువంటి నిరాశ్రయుడికి ఎలా చేసేస్తుందో ఈ నిద్రమత్తు అనేది కూడా అలాగూ చేసేస్తూ ఉంటుంది. కాబట్టి ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాము, పరీక్షించుకుందాము. నేను రోజు ఎన్ని గంటలు లేస్తూ ఉన్నాను, నా ఇంటిని ఎన్ని గంటలకు చక్కబెట్టుకుంటూ ఉన్నాను. నేను స్కూల్కి వెళ్ళి విద్యార్థిని అయితే నేను వెళ్ళవలసిన సమయానికి నా తల్లిదండ్రులు పోరు పడలేక వెళ్తూ ఉన్నానా? నా తల్లిదండ్రుల యొక్క పోరు పడలేక లెగుస్తూ ఉన్నానా? అప్పుడప్పుడు ఆడపిల్లలు ఇలా మాట్లాడుతూ ఉంటారు, ఆ చచ్చినోడే ఎవరంట, ఆ చచ్చినోడే పిక్కలటి గిల్లెత్తాడాడు వర్క్ చెయ్యాలి అంటే ఉన్నవాళ్ళు వర్క్ చేయరు. అంటే ఆ హోంవర్క్ ఎందుకు చేస్తున్నారు? ఆ చచ్చినోడు గిల్లేస్తాడంట, కొడతాడట. అంటే ఆడి మీద భయంతో హోంవర్క్ చేస్తున్నారు, కానీ నీవు మొదటి స్థానం రావాలి అనే ఉద్దేశంతో హోంవర్క్ చేయట్లేదు. కాబట్టి నీకు ఆ రోజుకే గుర్తుంటుంది, అది మళ్ళాడికి గుర్తుండదు. వింటున్నారా? నైసి, నీకు ఆ రోజుకే గుర్తుంటుంది. నీకు రోజు గుర్తుండాలి అని అంటే క్రమము తప్పకుండా చదవాలి. ఆమేన్. నువ్వు చక్కగా ఒక ఐపీఎస్ అవ్వాలంటే, ఒక ఐఏఎస్ అవ్వాలంటే, మొదటి స్థానం నీకు రావాలి అని అంటే నీ తల్లి గోజాడితే చదవకూడదు, నీ తండ్రి గోజాడితే చదవకూడదు. నీకుగా ఉండాలి. ఆమె ఎప్పుడైతే నీకుగా ఉంటావో, నీకుగా నువ్వు చురుకు కలిగి ఉంటావో, ప్రియా దేవుని బిడ్డలారా, నీ తల్లిదండ్రులకు ఇంకా ఉత్సాహం వస్తుంది నిన్ను చదివించాలి అని. నీ తల్లిదండ్రులకు ఇంకా ఉత్సాహం వస్తుంది నీకోసం పెట్టుబడి పెట్టాలని. పిల్లలారా, ఓ మాట చెప్తాను, మీరు లేనప్పుడు తల్లిదండ్రులు ఇలా మాట్లాడుకుంటారు. మమ్మీ నేను ఎంబీఏ జాయిన్ అవుతాను అని నువ్వు అన్నావు అనుకో, నువ్వు లేనప్పుడు తల్లిదండ్రులు మాట్లాడుకుంటారు, దీనికి అట్టొచ్చు అంటావా, ఎంత పెట్టుబడి, దీని ముఖం చదువుతుంది అంటావా? అంటే తల్లిదండ్రులకి ఏమొచ్చింది నీ మీద? అపనమ్మకం వచ్చేసింది. ఇది హాస్టల్కి వెళ్ళి నిద్రపోయే రకం, ఇది అమ్మా హాస్టల్కి వెళ్ళి నిద్రపోయే రకం, ఇది చదివే రకం కాదు. అప్పుడు అలాగంటే ఇది బాధపడుతుందని, అమ్మా వచ్చే సంవత్సరం పెళ్లి చేస్తాం కదా, ఇంకెందుకులే, ఇంకేం చదువుకుంటాలే, వచ్చే సంవత్సరం ఇంక పెళ్లి చేసేస్తావు కదా, ఇంక వీళ్ళు అనుకుంటారు ఇంకొచ్చే సంవత్సరం డాడీ పెళ్లి చేసేస్తారు కాబట్టి. కానీ ఒక సంగతి, నేటి జనరేషన్ ఒకసారి ఆలోచన చేయండి. మన పితరులు ఏదో నేర్పించారు మనకి, అమ్మ ఎంత చదివితే ఏముందే, ఆ కొండలు కడుక్కోవడమే కదా, కూడొండుకోవడమే కదా అనే మాట నేర్పించి, ఏదో పిల్లలకి కథ కూడెట్టి పెంచి ఆ కాస్త 12 సంవత్సరాలు రాగానే పెళ్లి చేసి పంపించేయడం నేర్చుకున్నారు. కానీ నేటి దినాలు అవి కాదు. అమ్మాయి అబ్బాయి కలిసి పనిచేసుకుంటేనే కానీ బ్రతకలేని రోజులు. అంటే చురుకుగా నుండట గొప్ప భాగ్యం. చురుకుగా ఉండవలసిన ఆవశ్యకత వచ్చింది, చురుకుగా ఉండవలసినటువంటి అవసరత వచ్చింది అన్న సంగతిని పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను ముగించడానికి ముందు ఒక మాట నేను మీకు వరకు జ్ఞాపకం చేస్తాను. ఇంతవరకు భౌతికపరమైన మాటలు నేను జ్ఞాపకం చేశాను. నిద్ర అనేది ఎంత కీడి చేస్తుందో, నిద్ర అనేది అది కుటుంబానికి కావచ్చు, దేనికైనా సరే ఎంత కీడి చేస్తుందో ఇంతవరకు నేను మాట్లాడాను. అదే మాట ఆధ్యాత్మికంగా ఒక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. పౌలు భక్తుడు ఇలాగంటా ఉన్నాడు. అపోస్తులుడైనటువంటి పౌలు శారీరక నిద్రమత్తును ప్రియులారా ప్రభు దినముతో పోలుస్తూ ఇలాగంటాడు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక ప్రియులారా 5వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుందాం. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చును. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులునై ఉన్నారు. మనం రాత్రి వారము కాము,
చీకటి వారము కాము, కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. అంటే ఇందాకటి వరకు మనం కేవలం భౌతికంగా మాత్రమే మాట్లాడుకున్నాము. ప్రభు రాకడ, ప్రభు దినమును గురించి అపోస్తులుడైనటువంటి పౌలు అంటాడు, ప్రభు దినము కూడా అలాగే ఉండబోతుంది, ప్రభు రాకడ కూడా అలాగే ఉండబోతుంది. నిద్ర నీకెంత శరీరానికి కీడు చేస్తుందో, ప్రభు రాకడలో నిన్ను ఎత్తబడకుండా కూడా చేసేది అదే. వింటున్నారా? ప్రభు రాకడలో ఎత్తబడకుండా చేసేది అదే, ప్రభు రాకడలో సిద్ధపడకుండా చేసేది అదే. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మత్తులారా మేలుకొని కన్నీరు విడువడి. దేనికోసం? దేనికోసం? శారీరకంగా కుటుంబం కోసం కన్నీరు విడవాలి, ఆధ్యాత్మికంగా ఎత్తబడడం కోసం కన్నీరు విడాలి. భౌతికంగా కన్నీరు విడవకపోతే కుటుంబం ప్రియులారా నీకున్నటువంటి పరిస్థితుల్లో నుండి బయటకు రాలేదు. మన కుటుంబాన్ని చుట్టుముడుతూ ఉన్నటువంటి వ్యాధులు కావచ్చు, శోధనలు కావచ్చు, నిందలు కావచ్చు, బలహీనతలు కావచ్చు, ఏవైనా కానీ వాటి నుండి మనం బయటపడాలి అని అంటే ప్రియులారా భౌతికంగా మొదట ఏం కావాలి అంటే ప్రార్థన కావాలి, దేవుని పాదాల దగ్గర విజ్ఞాపన కావాలి. అదే సమయంలో ఆధ్యాత్మికంగా ఎత్తబడే గుంపులో ఉండాలి అని అంటే సిద్ధపడే మనసు కావాలి. దేవునికి స్తోత్ర. పగటి సంబంధులుగా ఉండాలి అంటే నిద్రపోతులుగా ఉండకూడదు, నిద్ర మత్తు కలిగిన వారుగా ఉండకూడదు. దేహానికి ఎంత అవసరమో అంత నిద్రపోవాలి, నిద్రపోవద్దని వాక్యం కూడా చెప్పట్లేదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, పగటి సంబంధులుగా ఉండాలి అంటే దేవుని యొక్క రాజ్యములో, దేవుని యొక్క చిత్తములో ఎత్తబడేవారుగా ఉండాలి అని అంటే భౌతికంగా ఎంత ఎలర్ట్ అయ్యి ఉంటూ ఉన్నారు, ఆధ్యాత్మికంగా అంత ఎలర్ట్ అవ్వాలి. లేకపోతే ఏం జరుగుతుంది ప్రియులారా? మత్తయి సువార్తలో మనం చదువుతాం 25వ అధ్యాయంలో, ఆ తరువాత వచ్చి ఏం చేశారంట అమ్మారు, మాకును తలుపు తీయమని కొట్టారట, మాకును తలుపు తీయమని కొట్టారట. లోపల నుండి వినబడే స్వరం ఏంటంటే, మీరెవరో నాకు తెలియదు. అదేంటి ప్రభువా, కలిసే వచ్చాము, కలిసే పడుకున్నాము, కలిసే మేము నిద్రపోయాము, కలిసే నిద్ర కూడా లేచాము, అయితే అవ్వచ్చు, కానీ మీరెవరో నాకు తెలియదు. తల వంచండి, కళ్ళు మూయండి. ఒక మాట ప్రభుతో మనం జ్ఞాపకం చేసుకుందాము, ఒక్కమారు ప్రభుతో మనం మాట్లాడదాము. నీ సంగతిని వ్యక్తిగతంగా ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో, ఒక్కసారి ఆలోచన చేసుకో. అన్ని పనులు ప్రక్కన పెట్టి ఒక్కసారి నిద్ర గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాన్ని గురించి మనం ఆలోచన చేస్తే దేని మీద ఆధారపడి ఉంది? కుటుంబం నీ మీద ఆధారపడి ఉంది. మరి నువ్వు ఎలా ఉంటూ ఉన్నావు? ఏ సమయంలో జరిగించవలసిన పనులు ఆ సమయంలో జరిగిస్తూ ఉన్నావా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత సామెతల గ్రంథం 31వ అధ్యాయం చదవండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయాన్ని చదువుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, శ్రద్ధ గలవారు, భక్తి గలవారు, చురుకైన వారు, బాధ్యత కలిగినటువంటి వారు ఎప్పుడు లేచారు అని అంటే పెందల కడనే లేచారు. ప్రియులారా, చీకటితోనే లేచారు. మరి నువ్వెప్పుడు లేస్తూ ఉన్నావు? నువ్వెప్పుడు లేస్తూ ఉన్నావు? అమ్మొచ్చి సదపోరిన తర్వాత లేస్తున్నావా? అమ్మొచ్చి సదపోరిన తర్వాత వాక్యాన్ని చదువుతున్నావా? అమ్మొచ్చి సదపోరిన తర్వాత ప్రార్థన చేసుకుంటూ ఉన్నావా? నిన్ను నీవే ఒకసారి ఆలోచన చేసుకుందాం, మనల్ని మనమే పరిశీలించుకుందాము, పరీక్షించుకుందాము. ఈరోజు చెప్పబడినటువంటి వాక్యం, ఈరోజు చదవబడినటువంటి వాక్యం ఒకవేళ నీకు మేలు కలుపు అయితే అది దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ వాక్యం నీతో మాట్లాడితే రేపటి నుంచే మనం సరి చేసుకుందాం, రేపటి నుంచే మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏ సమయానికి పడుకోవాలో, ఏ సమయానికి లేవాలో, ఎంత సమయం చదువుకోవాలో, ఎంత సమయం ప్రార్థన చేసుకోవాలో, ఎంత సమయము కుటుంబ బాధ్యతల కొరకు నువ్వు కేటాయించాలో ఒకసారి ప్రతిదానికి సమయం కలదు అన్నాడు
జ్ఞానైనటువంటి సొలొమోను. ప్రతిదానికి సమయం ఉంది. నువ్వు రెస్ట్ తీసుకోవడానికి సమయం ఉంది, పని చేయడానికి సమయం ఉంది, ఇతరులతో మాట్లాడడానికి సమయం ఉంది, ప్రయాణాలు చేయడానికి సమయం ఉంది, నాటడానికి, పాతడానికి, అన్నిటికీ సమయం ఉంది. కాబట్టి ఒక్కసారి మనలను మనం పరిశీలించుకుందాము. నా బాధ్యత నేను నిర్వర్తిస్తున్నానా? నా బాధ్యతను నేను నిర్వర్తించగలుగుతూ ఉన్నానా? నన్ను బట్టే నా బిడ్డలు సోమరోళ్ళు అయిపోయారా? నన్ను బట్టే నా బిడ్డలు బాధ్యత లేనోళ్ళ కింద అయిపోయారా? నేను బాధ్యత కలిగిన దానినైతే నా బిడ్డలు కూడా బాధ్యత కలిగిన వారిగా ఉందరేమో. నేను సమయ పాలన చేస్తుంటే నా పిల్లలు కూడా సమయ పాలన చేసి ఉందరేమో. నా దగ్గరే తికానా లేదు కాబట్టి నా పిల్లల దగ్గర కూడా తికానా లేకుండా అయిపోయిందా? ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకుందాం, మనల్ని మనం పరిశీలించుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడైన మా ప్రభువా, మహోన్నతుడానికి స్తోత్రాలు. జ్ఞానుడైన సొలొమోను నిద్ర అనేది ఒక భయంకరమైనటువంటి వాస్తవిక చిత్రాన్ని మా ముందుంచాడు. ఆ నిద్ర అనేది ఎన్ని భయంకరమైన కీడులకు కారణమవుతుందో, ఎన్ని భయంకరమైన శోధనలకు కారణమవుతుందో, ఎన్ని భయంకరమైనటువంటి శ్రమలకు కారణమవుతుందో జ్ఞాపకం చేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా నిద్ర మొత్తం చింపిరి గుడ్డలకు కారణం అన్నాడు. అపాయము నీ దగ్గరికి వచ్చును అన్నాడు. ప్రభువా, ఇప్పటి వరకు మేము తెలియకుండా గడిపాము. ఎప్పటికైనా నిద్రలో ఉన్నటువంటి అపాయాన్ని గుర్తించి పగటి సంబంధులుగా ఉండడానికి, ఆత్మ సంబంధులుగా ఉండడానికి, ఆయుధాలు కలిగి పగటి వారముగా సిద్ధపడే గుంపులో ఉండడానికి, నువ్వు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండడానికి, పగటి సంబంధులుగా సిద్ధపడిన గుంపులో మమ్మల్ని ఉంచమని, ఈ వాక్యముతో మమ్మల్ని దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. లేచి నిలబడదాం.